అమ్మవార్లకి ఎక్కువగా మనం తాంబూలం ఎందుకు సమర్పిస్తామో తెలుసా? పూజలో పసుపు కుంకుమతో పాటు తమలపాకు ఒక్కలతో తాంబూలం సమర్పించడం సాంప్రదాయంలో ఎంతో ముఖ్యంగా భావిస్తాం. అసలు తాంబూలం అంటే ఏమిటి? తాంబూలం ప్రధానంగా తమలపాకు ఒక్క, అలాగే సాంప్రదాయాన్ని బట్టి పసుపు కుంకుమ, సున్నం, పండ్లు లేదా ఇతర మంగళ ద్రవ్యాలను కలిపి అయితే ఇస్తుంటాం కదా. అయితే అమ్మవారికి ఎందుకు ఇస్తారంటే, మన హిందూ సాంప్రదాయ తమలపాకు ఒక్కలను మంగళానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అంటే లక్ష్మీదేవి దేవతలకు సమానం కాబట్టి ఇది దేవతలకు నైవేద్యం. పూజ సమర్పణలో తాంబూలానికి కూడా ప్రత్యేక స్థానం ఉందన్నమాట. ఈ మంగళం సూచిక కాబట్టి ఆమెకు ఇవ్వడం, ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మవారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, శుభం ప్రసాదించే దేవతకి ఆరాధించి సందర్భాల్లో తాంబూలాన్ని ఇస్తుంటాం అన్నమాట. ఇది అసలు ఏదైతే తాంబూలం ఎందుకు ఇస్తాం? తాంబూలం అనే మంగళానికి, లక్ష్మితో సంబంధం ఉంది కాబట్టి తాంబూలం సమర్పిస్తాం. పూర్తిగా అవ్వకుండా బక్కలు అలాగే పళ్ళుతో జోడించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు తాంబూలం, అలాగే వస్తువుల కంటే భక్తి శ్రద్ధ ముఖ్యం కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తూ ఉంటాము. మీకు ఈ విషయం వస్తే వీడియో లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి సాంప్రదాయ ఆచారాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.